తాడపత్రి నియోజకవర్గపు ఎమ్మెల్యే జేసీ అశ్విత్ రెడ్డి గారికి తాడపత్రి రజకులంతా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ తాడపత్రిలో శివాలయం పక్కన పెన్నాడ తీరాన జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కాకముందే ఈడ కళ్యాణం కట్టి నిర్మించి దాన్ని అట్ట ఉన్నది. 2014లో రజకుల కోసము ఈ కళ్యాణం మీరు ఈ పెళ్లిళ్ళు వివాహాలు ఏమైనా చేసుకొని మంచి కార్యాలు చేసుకోవడానికి బీదోళ్ళంతా ఉండాలని చెప్పి ఈ కళ్యాణం రజకులకు అప్పచెప్పడం జరిగినది 2014లో. 2019 వరకు ఈ దీంట్లో మంచి శుభకార్యాలు కళ్యాణాలు ప్రతిదీ జరుగుతూ వచ్చాయి ఎమ్మెల్యేగా ఉన్నన్నాళ్ళు. మళ్ళీ 2019లో ఈ తెలుగుదేశం గవర్నమెంట్ పోయిన తర్వాత మన వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ టీవీ కుమార్ తెలుగుదేశం నుంచి వైసీపీ లేకపోయి ఈ కళ్యాణ మండపాన్ని ఏ విధంగా చేశాడంటే ప్రతి ఒక్కరు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా ఇక్కడ మందు తాగడము ఇసుపెట్టాకు రావడము, ఇక్కడే టీవీ కుమారు జిలాను అయూబు వీళ్ళంతా కలిసి ఎవరు కొత్త వాళ్ళు వచ్చా జిల్లా లెవెల్ ఉంటూ ఎవరైనా వచ్చినావుడుగా ఇక్కడ ఉంటూ వచ్చినావుడుగా ఇక్కడ డిన్నర్ పెట్టుకోవడం మందు ఆడడం ఇసుపెట్టాకులు ఆడడం ఒక జూదంలాగా ఇక్కడ తయారు చేశారు. దీన్ని మందు తాగడం అంటే దీన్ని ఏమంటారంటే ఒక బారులాగా తయారు చేశారు. ఈ కళ్యాణ మండపాన్ని మన క్లబ్ మాది తయారు చేసి దీన్ని అరాచకాలతో ఈ శుభకార్యాలు జరగకుండా రజకులు పేదవాళ్ళందరూ కడుపు కొట్టినటువంటి ఈ నాయకులను రజకులంతా బాధపడి ప్రభాకర్ రెడ్డికి చెప్పినారు. ప్రభాకర్ రెడ్డి 2 రోజులు టైం ఉండండిరా మీరు నేను చేస్తామని చెప్పాడు. ఈరోజు మనకు టైం వచ్చింది. అశ్విత్ రెడ్డి ఎమ్మెల్యే అయినాడు కాబట్టి మనకు టైం వచ్చింది. ఇప్పుడు ఈ కళ్యాణం ఆయన చేతులారా తీసుకొని ఎమ్మెల్యే గారు దీన్ని ఇంకోరికి అభివృద్ధి చేయడానికి ఒక వివాహాలు జరుపుకోవడానికి దీనికి రజకులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేని పదే కోరుకుంటూ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఈ కళ్యాణ మండపం మళ్ళీ దీన్ని లీజుకి ఇచ్చుకున్నారు నెలకింత 2,000 అందుకు కాబట్టి దీన్ని రజకులకు ఉపయోగపడకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చి చేసుకుంటున్నారు కాబట్టి ఆదాయం తినడము దీంట్లో తాగడం అంతా చేస్తున్నారు కాబట్టి మేము ఎమ్మెల్యేకి విన్నపిస్తున్నాము. ఈ కళ్యాణ మండపం మాకు చేతలారా ఇట్లు చెడగొట్టినారు కాబట్టి దీన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఎమ్మెల్యే సహకరించి దీన్ని ఆయన చేతులకు తీసుకొని ఇంకోరికి ఇచ్చి దీన్ని అభివృద్ధి పాఠంలో నడిపించి కళ్యాణాలు అన్ని బాగా జరపాలని మేము కోరుకుంటున్నాం. దీన్ని కూడా భ్రష్టు పట్టించారు. కసుపు నూకపోకుండా ఇక్కడంటే అక్కడ ఉమ్ము వేయడము అన్ని పొలాలని కారుతున్నాయి. ఎక్కడ చూసినా భ్రష్టు పట్టించారు. దీన్ని వెంటనే దీన్ని చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకి మేము విడత పత్రం కూడా ఇవ్వాలనుకుంటున్నాం. ప్రస్తుతానికి గ్లాసులు ఉన్నాయి, ఇక్కడే బాటలు కూడా అక్కడే ఉన్నాయి. ఇక్కడ కసు వేసి అందరూ ఉమ్మి వేసినారు. అక్కడంతా గలీజ్ చేసి పెట్టినారు. చెత్త చెదారం కుక్కలు చచ్చిపోయినా పండుగ చచ్చిపోయినా అన్ని శవాలు అన్ని ఇక్కడే వస్తున్నాయి. అన్ని కుక్కలు తిని ఆ శవాలు కూడా తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. గలీజ్ అంతా ఉంది. శుభ్రతలే ఇచ్చరాకులు ఈడ పోయి పెట్టినారు, ఇక్కడే తిన్నారు. ఇచ్చరాకులు కూడా అక్కడ వేసినారు. ఎక్కడెక్కడ ఇదంతా చూడు. వాళ్ళు మాట్లాడుతుంది ఇదంతా గోడ గుడ్డు కిటికీలకు ఇది ఒక ఫంక్షన్ హాల్ అనుకోకుండా ఒక సత్రం లాగా తయారు చేసి ఎక్కడ చూసినా శిక్షరాకులు తినడం ఆడేయడం గ్లాసులు ఆడవేయడము కసు కూడా నూకోకుండా ఆడవేయడం ఈ విధంగా జరిగింది. కళ్యాణం మారలేదు. ఇది ఇలా లీజుకి ఇచ్చుకున్న తర్వాత ఈ కళ్యాణంతో భ్రష్టు పట్టించారు. అందుకు కాబట్టి మేము ఈ ఏరియాకి వచ్చి పరిశీలించి మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాము. అందుకు కాబట్టి ఎమ్మెల్యే తొందరలో వచ్చి మాకు ఇది న్యాయం చేయాలని మేము రజకులం అంతా కోరుకుంటున్నాము. రజకులందరికీ న్యాయం చేయవలసిందిగా ప్రభాకర్ రెడ్డి గారిని అశ్విత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాము. ఇది కూడా ఇది చెత్త బెడ్రూము
ఎంత గలీజ్గా అధ్వానంగా పెట్టారో, కనీసం ఒంటికి పోవడానికి, లెట్టికి పోవడానికి, ఆటలు పోవడానికి కూడా అవకాశం లేకుండా చేసినారు. ఎంత దరిద్రంగా చేసినారంటే అంత దరిద్రంగా చేసినారు. సినిమా హాల్లో కన్నా ఘోరంగా చేసినారు. ఈడ బాత్రూమ్ ఉంది, ఈడే బాత్రూమ్ కూర్చున్నారు, ఎత్తేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎంత దరిద్రంగా పెట్టారో చూడు. కుక్కలు, పందులు, మనుషులు అందరూ ఇట్లా ఈ పంచనాలు సర్వనాశనం చేస్తారు. వచ్చిందిగా కొట్టుంది. బాత్రూమ్ కూడా ఇంత అభిమానంగా తయారు ఉంది. వీళ్ళకు నిధులు వచ్చినాయి, ఫండ్స్ వచ్చినాయి అంటారు కానీ ఏం చేసినారో దాని గురించి లెక్కాచారం కూడా తెలియదు. చూడు ఇది ఇంత అధ్వానంగా ఉంటే ఎవరైనా కానీ పెళ్లి 10 లక్షలు వచ్చినాయి చెప్పినారు కానీ రూమ్ కట్టినారు కానీ లేదు, పైప్ లైన్ లేదు, లేదు, అసలు నీళ్ళు తాగడానికి లేదు. రక్షణ లేదు. వచ్చేటప్పుడు మాన ప్రాణం లేకుండా ఇక్కడ మా రజకులు ఆడున్నారు. వాళ్ళు వచ్చేప్పుడు వాన వస్తే గుడ్డలు లోపలికి వచ్చి తీసుకోవడానికి, లోపల వచ్చి వానకు ఆరించుకోవడానికి కూడా లేదు, లోపల పెట్టుకోవడానికి కూడా లేకుండా చాలా ఘోరంగా చేస్తారు. ఎంత అభిమానంగా ఉంది ఇది. పాపం ఎవరైనా కానీ ఏదైనా కానీ పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఇట్లా చూసి ఎవరైనా ఒకటి రారు. మా రజకులు కూడా కేవలం బారుగా తయారు చేసినారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రభాకరణ ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు జరిగినాయి. ఈ వైఎస్ఆర్ వచ్చినప్పుడు పెళ్ళిళ్ళు లేవు. డివి కుమారు వాళ్ళ స్నేహితులు అయ్యూబు, ఇరాను రాత్రి టైం అయ్యాలకు వచ్చి మందు తాగడం, ఇసుకడాకులు ఆడడం, ఇట్లా ప్రతిరోజు ఇదే దినచర్య అయిపోతాకు చేసుకుంటున్నారు. ఆకులు ఆడుకుంటాకు మందు తాగడం. పోలీసులు కూడా 4 సార్లు రైడింగ్ చేసినారు.